హలో ఆల్, వెల్కమ్ టు అక్షు భాను ఛానల్. టుడే నేను ఈ వీడియోలో మియాపూర్లో జరుగుతున్న ఎగ్జిబిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళాక మనకు లెఫ్ట్ సైడ్లో టికెట్ అనేది తీసుకోవాలి. పర్ హెడ్ 100 రూపీస్, అబౌవ్ 3 years తీసుకోవాలి. తీసుకొని ముందుకు వెళ్తుంటే మాకు ఫ్రంట్లోనే మాకు దుబాయ్ వాటర్ ఫాల్ అని కనిపించింది. అక్కడే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ముందుకు వెళ్తూ ఉంటే మనకు క్యామెల్ అవి కూడా కనిపిస్తాయి. వాటికి కూడా సపరేట్ ప్రైజెస్ అనేది మెన్షన్ చేశారు. లోపలికి ఎంట్రీ అవుతుంటే మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సమ్ డిఫరెంట్ డెకరేషన్స్ చేశారనమాట. వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో హార్ట్ షేప్లో, రైట్ సైడ్లో బటర్ఫ్లై ఉంటుంది. అక్కడ ఫొటోస్ దిగడానికి చాలామంది వెయిట్ చేసి మరి ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగా వస్తున్నాయి ఈ ఫొటోస్, అందుకోసమే వెయిట్ చేసి మరి తీసుకుంటున్నారు. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగుంది. మేము అక్కడే కొన్ని ఫొటోస్ తీసుకొని లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక రైట్ సైడ్లో మనకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వాటర్ ఫాల్ మీద ఐ లవ్ మియాపూర్ అని ఉంటుంది. ఇది దుబాయ్ స్టైల్ వాటర్ ఫాల్. మేము ఈ వాటర్ ఫాల్ కానీ ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగుంది కూడా ఫొటోస్ తీసుకోవడానికి. ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువ మట్టుకు ఇక్కడ బయట హార్ట్ షేప్ దగ్గరనే ఫొటోస్ వీడియోస్ బాగా వచ్చాయి. ఇక్కడికి వెళ్ళాలంటే ఓన్లీ ఫొటోస్ వీడియోస్ కోసమే వెళ్ళాలి. లోపల మొత్తం ఎక్స్పెన్సివ్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట, చాలా రేట్లు ఉన్నాయి. లోపలికి వెళ్తే అన్నీ కొనుక్కోవడం, గేమ్స్, పిల్లల గేమ్స్, ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటేనే అది అనుకోండి. లోపల కంటే ఇక్కడ బయట ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇలా వాటర్ ఫాల్ దగ్గర ఫొటోస్ దిగాక బయటికి వచ్చి మళ్ళీ అక్కడ బటర్ఫ్లై దగ్గర ఫొటోస్ దిగాము. ఆ టైంలో మేము దిగే టైంలో చాలామంది ఉన్నారనేసి ముందరికి వెళ్ళి తర్వాత వచ్చి దిగామన్నమాట. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు చాలా బాగా దిగారు బటర్ఫ్లై దగ్గర. బటర్ఫ్లై సాంగ్ కూడా పాడుకుంటూ ఉన్నారు. కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారు అక్కడ ఫొటోస్ దిగడానికి. ఫొటోస్ దిగాక లోపలికి వెళ్దామని వెళ్ళాము. ఫస్ట్ మాకు అక్వేరియం కనిపించింది. ఇంకా లెఫ్ట్ సైడ్లో మొత్తం షాపింగ్ ఉంది. మేమేం షాపింగ్ చేయలేదు, లోపలికి డైరెక్ట్ వెళ్ళామన్నమాట. షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదు మాకు ముందు నుంచి అయినా. పిల్లలు కిడ్స్ గేమ్స్ ఆడిపిద్దామని లోపలికి వెళ్ళాము. లోపలికి ఎక్కువ ఫస్ట్ షాపింగ్, తర్వాత ఫుడ్ ఐటమ్స్ అయ్యాకనే పిల్లల గేమ్స్ అనేది కనిపించాయి మాకు. ఇక్కడ మేమేం షాపింగ్ చేయలేము. మా సిస్టర్ ఒక ప్యాంట్ తీసుకుంది. కాస్ట్లీగా ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళాక మా పిల్లలు గేమ్స్ ఆడతాం మమ్మీ అని అంటే ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ ఆడిపించాము. మా బాబుకి, పెద్ద బాబుకి ఏరోప్లేన్ ఆడిపించాం. చిన్న బాబు బాల్స్లలో ఆడుకున్నాడు. అందరూ ఒకే గేమ్ ఆడండి అంటే నేనొల్లా అని అన్నారు. అందుకే చిన్న బాబుని ఒకటే బాల్స్ దాంట్లోకి పంపించాను. ఫస్ట్ పంపించాను, నా బాబు కూడా చాలా ఏడ్చాడు. అక్కడ 5 minutes దానికి 60 రూపీస్ తీసుకున్నారు. అది ఆడుకో అంటే అస్సలు ఆడుకోలేదు. ఇంకా వీడియో తీస్తాను అని చెప్తే కొద్దిసేపు ఆడుకొని బయటికి వచ్చాడు. మా పెద్ద బాబు మాత్రం అక్కడ వేరే ఇంకేదో ఉంటే ఆ గేమ్ ఆడుకున్నాడు. ఆ జంపింగ్ పైకి వెళ్ళేది ఉంటే ఆ దాంట్లోకి వెళ్ళి ఆడుకున్నాడు. ఈ జంపింగ్ గేమ్లో మా పెద్ద బాబు, మా చెల్లి వాళ్ళ బాబు ఆడుకున్నారు. ఒక్కొక్కరికి పర్ హెడ్ 80 రూపీస్ తీసుకున్నారు. అది కూడా 10 minutes. చాలా కాస్ట్లీ ఉంది. ఇక్కడ ఏ గేమ్ తీసుకున్నా 50 అబోనే ఉంది, 50 కంటే తక్కువ లేదు. ఐస్ క్రీమ్ కూడా మనకు 50 రూపీస్ ఇచ్చారు, ఒక్క ఐస్ క్రీము. మా చిన్నబాబు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ ఇప్పించాము 50 రూపీస్. ఇంకా ఏమైనా స్నాక్స్ తిందామని ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చున్నాము. అందరం కూర్చొని అక్కడ మేము గోబీ మంచూరియా ఆర్డర్ చేసాం. గోబీ మంచూరియా ఆర్డర్ చేసిన 15 నిమిషాలకు వచ్చింది నాకు. ఇక తినేసి వెళ్దాం అనుకున్నాం. కానీ మా కిడ్స్ ఇంకో గేమ్ ఆడుకుంటామంటే మా చెల్లి కొడుకు కార్ ఒక 1 రౌండ్ వేసాడు. 100 రూపీస్ అది కూడా. ఈ ఫుడ్ కోర్ట్లో కూడా అన్నీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. 100, 150, 180 ఉన్నాయి. మేము గోబీ మంచూరియా అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఫస్ట్ గోబీ మంచూరియా తిన్నాం. నెక్స్ట్ మా బాబు రిక్వెస్ట్ చేస్తున్నాడు, మమ్మీ ఇంకొక గేమ్ ఆడతాం మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అంటే సరే అని మా ఇద్దరు కిడ్స్కి ఇంకొక గేమ్స్ ఆడిపిద్దామనేసి ముందరికి వెళ్ళాము. మా మధ్యలో మా సిస్టర్ వాళ్ళు తినుకుంటూ ఉన్నారనమాట. ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చాం, ప్లీజ్ మమ్మీ నన్ను ఆడిపించి మమ్మీ, ఇంకొక గేమ్ మమ్మీ, లాస్ట్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అంటే సరే పండి ఇంకొక గేమ్ ఆడిపిస్తే లాస్ట్ అది అని చెప్పి ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఇద్దరు కలిసి ఒకటే గేమ్ ఆడానంటే లేదు మమ్మీ నేను హెలికాప్టర్ ఆడతానన్నారు. ఫస్ట్ ఇద్దరు ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ వద్దు మమ్మీ నాకు భయం అవుతుందని చిన్న బాబు వాళ్ళు అన్నాడు. పెద్ద బాబుకి హెలికాప్టర్ గేమ్ని ఆడిపించాను. చిన్న బాబుకి ట్రైన్లో తీసుకుని వెళ్ళాను. పెద్ద బాబుకి 50 రూపీస్ ఇచ్చారు. బాగానే ఇచ్చారు, టైమింగ్ ఎక్కువ తీసుకున్నారు. ఒక 10 minutes ఆడిపించారు. హెలికాప్టర్ బాగానే ఉంది, 50 రూపీస్కి వర్త్ ఇట్. బట్ చిన్న బాబుకి 50 రూపీసే కానీ అంత ఏం లేదు. బట్ ఓకే, చిన్నపిల్లలకి గేమ్స్ ఎలా ఉంటాయి అలా ఉంది కాబట్టి బాగానే ఆడిపించారు. చిన్న బాబు కూడా వెళ్ళి ఆడుకున్నాడు బాగానే. పెద్ద బాబు ఆడుకుంటుంటే మా అక్కను అక్కడ పెట్టేసి నేను చిన్న బాబుని తీసుకొని ఇక ట్రైన్ గేమ్ ఆడిపిందామని వెళ్ళాను. ఆ ట్రైన్ గేమ్ దగ్గర బాబు గేమ్ ఆడుకున్నాడు. నేను ఇంకా వీడియో తీసి అక్కడ నుంచి అయిపోయాక రిటర్న్ అవుదామని ఇంకా వెళ్తుంటే మా బాబు ఇంకా ఆడుకుంటాం మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే వద్దు ఇక చాలా వెళ్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయాను. అంటే ఇలానే సతాయిస్తారని ఇంకా రిటర్న్ అవుదామని బయటికి వచ్చాము. బయటికి వచ్చాక ఒక 2-3 ఫోటోలు వీడియోస్ తీసుకున్నాము. ఫ్రంట్లో బయటికి వస్తే మాకు క్యామెల్ కనిపించింది. అడుగుదాం రైడ్ ఎంత అని అనుకున్నాం. చాలా టైం అయిపోయింది, ఇంకా వెళ్దామనేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.